యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ధర్మస్థలాలో మాస్ బరియల్కి సంబంధించినటువంటి ఒక ప్రోపగాండా అనేది జరిగింది. నెగటివ్గా దాని మీద ఏదో జరగబోతోంది అనేటువంటి సమాచారం ముందస్తుగానే ఇంటెలిజెన్స్ రూపంలో ప్రభుత్వానికి అందింది అనేటువంటి ఒక బ్రేకింగ్ వార్తని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. 2023లోనే ధర్మస్థల తీర్థక్షేత్రం చుట్టూ ఇలాంటి ఒక కాన్స్పిరసీ థియరీ, ఒక నెగటివ్గా క్యాంపెయిన్ జరగబోతోంది అనేటువంటి సమాచారాన్ని 2023లోనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సమాచారాన్ని అందించింది. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మాటలు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనని కలవడానికి వచ్చినటువంటి కర్ణాటకకి చెందినటువంటి వివిధ మఠాలు, పీఠాలకు సంబంధించినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులతో తను వెల్లడించినటువంటి సమాచారం. యాక్చువల్గా సిట్ చేసినటువంటి దర్యాప్తు నేపథ్యంలో అక్కడ మాస్ బరియల్ జరగలేదు. చిన్నయ్య కూడా ఎవరైతే మాస్క్ మ్యాన్గా ఉన్నాడో, ఎవరినైతే భీమాగా పరిచయం చేశారో ఆ చిన్నయ్య ఇచ్చినటువంటి సమాచారం అంతా ఫ్యాబ్రికేటెడ్ సమాచారం, ఫాల్స్ ఫైల్స్ని పెట్టుకొని, ఫాల్స్ డాక్యుమెంట్లను పెట్టుకొని ఇంత పెద్ద కథని, తతంగాన్ని నడిపించారు. ఎన్ఐఏకి అందించాలి అంటూ పీఠాధిపతులు, మఠాధిపతులు అయితే కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ కంప్లీట్గా ధర్మస్థలాకి సంబంధించినటువంటి సమాచారం బయటికి వస్తుంది అంటూ కర్ణాటకకి చెందినటువంటి అన్ని మఠాలు, పీఠాలకు చెందినటువంటి అధినేతలు, మఠాధిపతులు అంతా అమిత్ షాని కలిసిన తర్వాత వచ్చినటువంటి సంచలనమైనటువంటి అప్డేట్ ఇది. యాక్చువల్గా ఇలా జరుగుతుంది అని 2 ఏళ్ల కిందనే తెలిస్తే ఎందుకని ఆగారు? నిజంగా అలా జరగాలనే లక్ష్యం కావచ్చు, ఆ టార్గెట్ ఎజెండా ఎవరిది అనే దాని మీదే ఎన్ఐఏ ఇప్పుడు ప్రోబ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేటువంటి డిమాండ్ సర్వత్రా వెల్లడవుతోంది. ఇందులో భాగంగానే ఈ సెప్టెంబర్ 10న అక్కడ ఉన్నటువంటి మఠాలు, పీఠాధిపతులు, అలాగే సాధులు, సంతులు అందరూ కలిసి ధర్మస్థల చెలో అనేటువంటి నినాదంతో ధర్మస్థలాకి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి తమ కార్యాచరణను కూడా అనౌన్స్ చేశారు. సనాతన్ సంత్ నియోగాగా ఏర్పడినటువంటి ఈ మఠాధిపతులు అందరూ అమిత్ షాని కలవడానికి వెళ్లారు. ఇక ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ జైన్ మాంకు పేరు గుణాధర్ జైన్ మహారాజ్. ఇతను కూడా అక్కడ హుబ్బాలీలో ఉన్నటువంటి జైన పీఠానికి అధిపతిగా ఉన్నారు. తను చెప్తున్న దాని ప్రకారం అయితే పెద్ద ఎత్తున కేవలం ధర్మస్థల చుట్టూ మాత్రమే కాదు, అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి మఠాలు, పీఠాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు వీటన్నిటి చుట్టూగా పెద్ద ఎత్తున మ్యాసివ్గా క్యాంపెయిన్ జరగాలనేటువంటి ఒక లక్ష్యం, ఒక టార్గెట్ ఎవరిదో తేల్చడానికి ఎన్ఐఏని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతో పాటుగా సనాతన్ సంత్ నియోగాతో పాటుగా ధర్మస్థల చెలో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్షన్ ప్లాన్ అయితే అనౌన్స్ చేశారు. ఇక దీంతో పాటుగా ఈ మధ్యన డెవలప్మెంట్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయి. చిన్నయ్యను అదుపులోకి తీసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన రిమాండ్ని మళ్ళీ పొడిగించింది. సెప్టెంబర్ 7th వరకు తను రిమాండ్లో ఉంటాడు. అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా దగ్గర నుంచి తమకు క్లియర్గా కొన్ని సందేశాలు అయితే అందాయి, కొన్ని ఇండికేషన్స్ని అమిత్ షా మాకు ఇచ్చారు అనేటువంటి మాటని సనాతన్ సంత్ నియోగా అయితే చెప్తుంది. యాక్చువల్గా ఇలా రిలీజియస్ ప్లేసెస్కి సంబంధించి మిస్లీడింగ్ కంటెంట్ కావచ్చు, మ్యానిపులేటింగ్ కంటెంట్ అనేది ఎలాంటి ఫ్యాక్ట్స్ లేకుండా రావడాన్ని వ్యతిరేకిస్తూ దానికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా ఒక లెజిస్లేషన్ను కూడా పాస్ చేసే దిశగా మేము ఆలోచనలు చేస్తున్నాము అనే మాట సంత్ నియోగాకి సంబంధించినటువంటి తనను సంప్రదించడానికి వచ్చినటువంటి సాధులు, మఠాధిపతులకి అమిత్ షా చెప్పినట్టుగా సంత్ నియోగా అయితే అనౌన్స్ చేసింది. ఇక దీంతో పాటుగా చిన్నయ్యని రిమాండ్ తీసుకున్నారు. అలాగే ఇంకొక చిన్నయ్యతో పాటుగా జయంత్ అనేటువంటి ఇంకొక సాక్షి కూడా, తనని కూడా విజిల్ బ్లోయర్గా అభివర్ణించారు. ఆయన్ని కూడా సిట్ క్వశ్చన్ చేస్తోంది. యాక్చువల్గా
అదంతా ఫ్యాబ్రికేటెడ్గా జరిగింది. ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ధర్మస్థల చుట్టూగా ఒక నెగటివ్ ప్రోపగాండాని బిల్డ్ చేశారు. కాబట్టి చిన్నయ్య అదుపులో ఉన్నాడు. ఆ తర్వాత సిట్ దగ్గరికి రెండవ సాక్షిగా తనంతట తాను ముందుకొచ్చాడు. ఆర్టీఐ కింద ధర్మస్థల మాస్ బరియల్స్కి సంబంధించినటువంటి ఆర్టీఐని నేను చేశాను, దాంట్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే అక్కడ అన్ఐడెంటిఫైడ్ డెత్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని తగలబెట్టారు అని చెప్పినటువంటి జయంత్ను కూడా సిట్ విచారించింది. దీంట్లో భాగంగానే అక్కడైతే ఇంత పెద్ద ఎత్తున ప్రొపగండా జరగడానికి, ఒక నెగటివ్ క్యాంపెయిన్ జరగడానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి ఫారెన్ ఫండింగ్ ఏదైనా ఉందా అనేటువంటి యాంగిల్లో కూడా ఈడీ చేత కూడా విచారణ జరిపిస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాబోతోంది అనేటువంటి సమాచారాన్ని అమిత్ షా సనాతన్ సంత్ నియోగా ప్రతినిధులకు వెల్లడించినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఇక అరెస్ట్ చేసినటువంటి యూట్యూబర్ ఎండి సమీర్కి అయితే ఇప్పుడు బెయిల్ మీద విడుదలై బయటికి వచ్చినప్పటికీ తన ఇంటి మీద సిట్ పోలీసులు అయితే రైడ్ చేశారు. ఆయన ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్తో పాటుగా తన యూట్యూబ్ ఛానల్ దూతాకి సంబంధించి ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్లో అక్కడ మాస్ బరియల్ జరిగింది అనేటువంటి విపరీతమైనటువంటి వందలు వేల సంఖ్యలో పుర్రెలు, అక్కడ ఉన్నటువంటి స్కెల్టన్స్, వీటన్నిటిని ఏఐతో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు, తన దూతా ఛానల్లో అప్లోడ్ చేశాడని చెప్పి ఆయన ఇంటి మీద కూడా పోలీసులు రైడ్ చేశారు. ఫోన్తో పాటుగా ల్యాప్టాప్ని కూడా సీజ్ చేశారు. ఇక ఇంకొక యూట్యూబర్ అభిషేక్ ఉన్నాడు. అభిషేక్ని కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. తమ ఇంట్రాగేషన్కి హాజరవ్వమని ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. దానికి ప్రధాన కారణం చిన్నయ్యని ఇంటర్వ్యూ చేయడంతో పాటుగా తన కూతురు అనన్య భట్ మిస్ అయింది అని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సుజాత భట్ని ఇంటర్వ్యూ చేశాడు అనే కారణంతో అభిషేక్ను కూడా ఎంక్వైరీ ముందు హాజరవ్వమని పోలీసులు అయితే ఆయన్ని సిట్ ముందు హాజరవ్వమని చెప్పారు. ఇక దీంతో పాటుగా ఇంకా ఇంకొక డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు చిన్నయ్యకి అండగా ఉండి బెల్తంగడి పోలీస్ స్టేషన్కి ఒక పుర్రెతో సహా వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి అడ్వకేట్ల మీద కూడా ధర్మస్థలాలో ఉన్నటువంటి విలేజర్స్ కంప్లైంట్ ఫైల్ చేశారు. తమ ఊరుని, తమ పేరుకి, అలాగే తమ ధర్మస్థల తీర్థక్షేత్రానికి సంబంధించి ఒక చెడ్డ పేరు తీసుకురావడంలో సహాయపడ్డారు. ఈ అడ్వకేట్ల వల్లే ధర్మస్థలాన్ని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచమంతా ఒక నెగటివ్ యాంగిల్లో చూసింది, నెగటివ్ ఇమేజ్ పోర్ట్రే అయింది అనే ఉద్దేశంతో అడ్వకేట్ల మీద కూడా అక్కడ ఉన్నటువంటి విలేజర్లు కేసులు పెట్టారు. దీంతో పాటుగా అక్కడున్నటువంటి మహిళా సంఘాలు సోనియా గాంధీకి లెటర్ రాశారు. మీరు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, సిట్ ఏమీ తేల్చలేదు, ఎన్ఐఏ వస్తుందో రాదో తెలియదు. దెన్ వాట్ అబౌట్ అక్కడ జరిగినటువంటి మిస్సింగ్ కేసులు? అక్కడ సుజాత కంప్లైంట్ అనేది ఒకటి ఉంది, అంతకుముందు 79లో జరిగినటువంటి వేదవల్లి మిస్సింగ్ కేసు ఉంది, పద్మలత మిస్సింగ్ కేసులు. ఈ 3 కేసులకి సంబంధించి ఇప్పటిదాకా అయితే ఏం జరగలేదు. బెల్తంగడిలో ఏం జరుగుతోందో మాకు తెలియదు, మీరు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మహిళా సంఘాలు సోనియా గాంధీకి కూడా లెటర్ రాశాయి. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా 2023లోనే ధర్మస్థల చుట్టూ ఒక కాన్స్పిరసీ థియరీ అనేది జరగబోతోంది, ఏదో జరుగుతోంది, ఒక మాస్గా ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ కాబోతోంది అని ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకని దాన్ని బయటికి తీసుకురాలేదు? బయటికి ఆ ముందే కనుక జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి ఇష్యూ జరగకపోయేది కదా అనేటువంటి ఇప్పుడు వార్తలు, అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ కుట్ర కోణం వెనుక ఉన్నదెవరు? అక్కడ ఉన్నటువంటి మఠాలు ఉన్నాయా, లేకుంటే కులాలు ఉన్నాయా, లేకపోతే మతాలకి అతీతంగా రిలీజియస్గా ఉన్నటువంటి సెంటిమెంట్స్ని హర్ట్ చేయాలనేటువంటి ఫారిన్ ఫండ్స్ ఏమైనా వీళ్ళకి అందాయా? ఒకవైపు సిబిఐ ఉంది, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవ్వబోతోంది, దీంతో పాటుగా సిట్ దర్యాప్తు జరుగుతోంది, అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సో సనాతన్ సంత్ నియోగా కేవలం అమిత్ షాని మాత్రమే కలవలేదు, అక్కడ ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిని కూడా కలిశారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ లీడర్ బిఎల్ సంతోష్ను కూడా కలిశారు. ఒక మత కేంద్రంగా జరగడమే కాదు, అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేయడంతో పాటుగా ఒక బ్యాడ్ ప్రోపగండా అనేది ఆల్మోస్ట్ 2 నెలల పాటు కొనసాగేలా చేసిన ఈ సంఘటన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ ఎజెండా ఏంటి?
టార్గెట్ని అయితే వాళ్ళు అచీవ్ చేస్తాము అనే ఉద్దేశంలో భాగంగా బెల్తంగడి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చారు. పుర్రెల్ని తీసుకొచ్చారు. ఒక ఆల్మోస్ట్ 11 ప్లేసుల్ని ఐడెంటిఫై చేశారు. ఆ ప్లేసుల్లో వందల సంఖ్యలో మహిళలు, చిన్నారులు, మైనారిటీ కూడా తీరనటువంటి పిల్లలు, వందలాది శవాల్ని నా చేతులతో నేనే తగలబెట్టాను, పాతి పెట్టాను అని చెప్పాడు చిన్నయ్య. అందరి మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. చాలా మందికి ఒంటి మీద దుస్తులు లేవు, కొంతమందికి తలలు తెగిపోయాయి, కొంతమందికి ఇతర శరీర భాగాలు తెగిపోయాయని చిన్నయ్య చెప్పడం వెనకాల కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫాల్స్ డాక్యుమెంట్స్ని ఎవరు సృష్టించారు? దీంతో పాటుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్పుడు సిట్లో భాగంగా ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి అన్ఐడెంటిఫైడ్ డెత్స్కి సంబంధించినటువంటి రిజిస్టర్ని కూడా తగలబెట్టాడు. ఇలాంటి సమాచారాన్ని ఎందుకని స్ప్రెడ్ చేశారు? వీటన్నిటికీ సంబంధించి ఎన్ఐఏ అయితే రంగంలోకి దిగాలి, బరిలోకి దిగితే తప్ప ఈ కంప్లీట్ జరిగినటువంటి ఒక ప్రొపగాండా, ఫాల్స్ నరేషన్కి సంబంధించి ఒక సొల్యూషన్ కావచ్చు, ఒక ఫైండ్ అవుట్ అనేది వస్తుంది అనేది అయితే అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్గా దీన్ని అయితే అభివర్ణిస్తున్నారు. మరి 2023లోనే ఇంటెలిజెన్స్ ఐడెంటిఫై చేస్తే 2 ఏళ్ల పాటు దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? ఇలా ఒక మాస్గా క్యాంపెయిన్ జరగకుండా ఎందుకని అడ్డుకోలేకపోయారు? దీని వెనకాల రాజకీయాలున్నాయా? డబ్బు, పలుకుబడి, అధికారం ఉందా? లేకపోతే కులాలు, మతాలు కూడా ఉన్నాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు